అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, పాడు నాశనము అన్న మాట వినబడదు. యెషయా 60:18. ఇక నీ దేశంలో బలాత్కారం అన్న మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 17వ వచనం నుండి చూస్తే, సమాధానమును నీకు అధికారులుగా, నీతిని నీకు విచారణకర్తలుగా, రక్షణయే నీకు ప్రాకారములుగా, ప్రఖ్యాతియే నీకు గుమ్మములుగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. వారు దేవుడు నాటిన కొమ్మగాను దేవుడు చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎందుచేతనంటే 1-2 వచనాల్లో చూస్తే, భూమిని చీకటి కమ్ముచున్నప్పటికీ, కటిక చీకటి జనములను కమ్ముచున్నప్పటికీ నీకు మాత్రం వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడతా ఉంది గనుక అందుకే నీ దేశంలో బలాత్కారం అన్న మాట కానీ, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ, నాశనం అన్న మాట కానీ వినబడదు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యకరమైన మాట ఇది. అందుకే లెమ్ము, తేజరిల్లెము. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ, నాశనం అన్న మాట కానీ వినబడకుండా నీలో ఉన్న జీవం మాకు వెలుగై ఉండి చీకటిలో ఉన్న మాపై ప్రకాశించుచున్నందుకై నీకు స్తుతులు, స్తోత్రాలు. అందుకే దేవా, గొప్ప సంతోషంతో లేచి తేజరిల్లునట్లు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.